ஓ 1 2 3 சொல்லி பாராட்டுறீங்களா? ஓ 3 அட பாவிகளா ஐயோ. ఈ క్లాస్ రూమ్ లో చదువులు లేవండోయ్, వైరల్ అయ్యే సిలబస్లు మాత్రమే ఉన్నాయి. వీడియో సరదాగా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసుకోండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. డాన్సుల్లో వేసే స్టెప్పులన్నీ అయిపోయాయండి, అందుకే ఇక ఒకే స్టెప్ మిగిలింది. మరి అందుకే స్టేజ్ మీద అందరూ ఇలా వేస్తూ ఉన్నారు. అక్కో, మీ స్టెప్పులకు స్టేజ్ మొత్తం నీట్ అండ్ క్లీన్ గా అయిపోతుంది. ఆడియన్స్ కు ఫ్యాన్ అక్కర్లే, మీరు ఇలా స్టెప్పులు వేసేస్తే సరిపోతుంది. సీనియర్స్ అంటే ఆ మాత్రం భయం ఉండాలి మరి. జూనియర్స్ అందరూ పాపం తూచా తప్పకుండా ఏది చెబితే అది ఇలా చేస్తూ ఉన్నారు. చివరికి ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేశారు. అయ్యా ఇది అస్సలు ఊహించలేదయ్యా. అర్రే ఏందిరా ఇది అస్సలు ఊహించలేదే. ఈ ఫీలింగే వేరే లెవెల్ లేండి. బుక్స్ పట్టుకున్న సార్ వారిని కూడా వదలలేదు కదరా బాబు. సిన్సియర్ గా పాఠాలు బోధిస్తున్న సారు దగ్గరికి వెళ్ళి మరి ఇలా ప్రపోజ్ చేసేసింది. అక్క గాలిలో గాలిపటాలు ఎగిరేసే రకం అనుకుంటా. స్కూల్ కు 3 నామాలు పెట్టేశాడు. ఇలా వెనక నుంచి గోడ ఎక్కి మరి జంప్ చేయడానికి రెడీ అయ్యాడు. గోడ ఎక్కి అలసట చెందినట్లుగా ఉన్నాడు. మధ్యలో ఇలా హోల్ పెట్టేశాడు. ఆ మాత్రం బుర్రను బుక్స్ పై పెడితే బాగుపడిపోడు. ట్రైన్ లో రీల్ చేయడానికి రెడీ అయ్యారు. ముందున్న హీరోని కాస్త ఇలా కమిడియన్ ని చేసేశారు. మొత్తానికి అయితే బాగానే స్టెప్పులు వేసాడనుకోండి. క్లాస్ రూమ్ లో అలా అడుగు పెట్టగానే చదవవలసిన నోరు కాస్త ఆకలిని కోరింది. కోరడమే ఆలస్యం, లేస్ ప్యాకెట్లు తెచ్చుకున్నారు. లేట్ ఎందుకు మరి, అందుకే ఇలా స్నాక్స్ ప్రోగ్రాం పెట్టేశారు. అందరూ కడుపు నిండా ఫుల్ గా ఫినిష్ చేసేశారు. తర్వాతే తెలియాలి కడుపంతా గడబిడే. ఎగ్జామ్ అంటే ఎట్లా రాయాలి, గిట్లే రాయాలి అనుకుంటా. క్లాస్ రూమ్ లో క్లాస్ గా రాయవలసిన మనోళ్ళు పక్కన ఫోన్ను పెట్టుకొని ఇలా ఎగ్జామ్ ను రాసేస్తున్నారు. ఆ మాత్రం ఫినిషింగ్ టచ్ ఉంటేనే కదా ఫస్ట్ ర్యాంకు వచ్చేది. దోస్తులందరూ దోస్తీగా ఇలా డాన్స్ వేయాలి అని ఫిక్స్ అయినట్లుగా ఉన్నారు కదా, అందుకే ఇలా స్టేజ్ ఎక్కారు. చూస్తున్నాం చాలాసేపే చూస్తున్నాం, కానీ స్టెప్ ఎప్పుడేస్తారో అదే అర్థం కావడం లేదు. క్లాస్ రూమ్ లోకి ఫోనే అలౌ లేదంటే మనోళ్ళు ఏకంగా సినిమానే చూసేస్తూ ఉన్నారు. దోస్తులంతా ఇలా ఫోన్ పెట్టుకొని మరి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీరు అంత ఆనందంగా ఉంటే మేం తట్టుకోలేములేండమ్మో అని ఫోన్ను తీసుకొని ఇలా సెల్ఫీ దిగారు. క్లాస్ రూమ్ లో క్లాస్ గా చదివే రోజులు పోయాయండి, ఇలాంటి రోజులే మిగిలాయి. మనోళ్ళ స్పీడ్ చూస్తే ఫాస్ట్ ఫుడ్ కూడా స్లో అయిపోవాల్సిందే. ఇలా ఓపెన్ చేయడమే ఆలస్యం, ఆకలి దంచేస్తుందమ్మా, అందుకే ఆగకుండా మరి ఇలా లోపలికి పోనిచ్చేసుకుంటూ ఉన్నారు. చదువులో స్లోగా ఉండవచ్చు, కానీ ఫుడ్లో కాదు. అందరూ కలిసిగట్టుగా ఇలా తినేయడమే. మేకప్ క్లాస్ స్టార్ట్ అయ్యిందయ్యో. బాయ్ ఫేస్ ను కలర్ఫుల్ గా మార్చడానికి కుస్తీ పడుతూ ఉంది అక్క. బాయ్ బ్రెయిన్ మాత్రం ఫుల్ టెన్షన్ తో నిండిపోయింది.
ఈ వీడియో మీకు సరదాగా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. ఒక సైడ్ సీరియస్ గా ఇలా రాస్తూ ఉంటే మరొక సైడ్ ఇలా మరీ సీరియస్ గా బుక్స్ మొత్తం ఫినిష్ చేయడానికి కుస్తీ పడుతుంది అక్క. డాన్స్, యాక్షన్, స్లో మోషన్ అన్నిటినీ పాటించే విధంగా రీల్ చేయడానికి రెడీ అవుతూ ఇలా చేస్తూ ఉన్నారు. కానీ వెనకలే సార్ వారి కళ్ళు ఇలా నిలబడి చూస్తూ ఉన్నాయి. అలా రీల్ చెయ్యాలి అని అనుకున్నారు. ఎక్స్పెక్టేషన్స్ అన్ని వేరే లెవెల్లో ఉన్నాయిలేండి. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది. అన్నీ అనుకుంటాం, అన్నీ అయిపోతాయా ఏంటి? ఇలా జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ ఇలా తుడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. నైట్ అంతా ఆల్ బుక్స్ ను ఆల్ ఇన్ వన్ లెవెల్లో మధ్యలో క్యాండిల్ పెట్టి మరీ ఇలా బుర్రలోకి ఎక్కించుకోవాలి అని ఫిక్స్ అయినట్లుగా ఉంది. ఇలా ఊగిపోతూ మరీ ఇలా చదివేస్తూ ఉంది. ఈసారి ఫస్ట్ ర్యాంకు మనదే. ఆ మాత్రం కష్టపడితే కష్టానికి తగ్గ ఫలితం వస్తుందిలే. చూడడానికి చిన్న హోలే కానీ లోపల ఉన్నది మాత్రం పెద్ద ప్లానింగ్ అండ్ అదర్స్ అనిపిస్తూ ఉంది. బెంచ్ కి ఇలా హోల్ పెట్టి మరి లోపల నుంచి ఇలా స్కాన్ చేసేస్తూ ఉంది. టీచర్ అమ్మ మార్క్స్ ను తక్కువగా వేసింది. మరి తక్కువగా వేస్తే ఊరుకుంటామా ఏంటి? మాకు పెన్నుంది, మేము మార్క్స్ వేసుకుంటామండి. బుర్రలో ఉన్న గుజ్జిని కూడా అప్పుడప్పుడు ఇలా వాడుతూ ఉంటాములేండి. ఆ గుజ్జును చదివేటప్పుడు వాడితే బాగుపడిపోరు. కాలేజీ ఇద్దరు పోరీల మధ్యన నిలబడిన బ్రిలియంట్ స్టూడెంట్ మధ్యలో ఉన్నాడు. అడ్డంగా బుక్ అయిపోయాడు. 2 చెంపలను బూరల్లాగా వాయించుకున్నాడు. క్లాస్ రూమ్ లో సార్ వారు ఉన్నప్పుడు ఒక లెక్క, లేనప్పుడు వేరే లెక్కలేండి. మీది మామూలు బుర్ర కాదక్కో, బుర్రనే బద్దలు కొట్టే ఐడియా అంటే ఇదే మరి. అప్పుడప్పుడు ఇలాంటి ఐడియాలను వాడుతూ ఉండాలి. ఫోన్ ఒక పక్క, మరి ఒక పక్క క్యాల్కులేటర్. ఫోన్లో మాత్రం అచ్చం క్యాల్కులేటర్ లాంటి వాల్ పేపర్నే పెట్టేశారు. ఇది కదా అసలు సిసలైన తెలివితేటలు అంటే. ముఖ్యమైన టాపిక్ పై సార్ ఇలా బోధిస్తూ ఉంటే మరీ ముఖ్యమైన టాపిక్ పై ఇలా పరిశోధన చేస్తూ ఉంది ఫస్ట్ బెంచ్ అక్క. క్లాస్ రూమ్ మొత్తానికి ఇలాంటి పనులు చేసేవారు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారండోయ్. క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ అందరూ సైలెంట్ గా ఉంటే ఎట్లా? మనకు నచ్చదులేండి. స్కూల్ డే రోజు స్టూడెంట్స్ అందరూ మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అల్లరే అల్లరి. మరి ఆ అల్లరిని కంట్రోల్ చేయడానికి స్టూడెంట్స్ ముందుకు టీచర్ అమ్మ ఇలా విచ్చేసి ఉంది. స్టెప్పులతో టీచర్నే తరిమి కొట్టేలా ఉన్నారు స్టూడెంట్స్. మనోళ్ళ వాడకానికి అడ్డు అదుపు లేదండోయ్. మరి యొక్క ఇలా పౌంచ్లో ఫోన్ పెట్టి వాల్ పేపర్గా ఇలా పెన్నులను పెట్టేసింది. ఏమి వాడకమక్కో. ఇలాంటి వాడకాలు ఉన్నంత వరకు మనం ఫెయిల్ అయ్యే ప్రసక్తేలే. అన్నిట్లోనూ పాస్ కావాల్సిందే. ఇలాంటి వాడకాలు ఉన్నంత వరకు మనం ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. అన్నిట్లోనూ పాస్ కావాల్సిందే. మాకు స్కానర్లేమక్కర్లేదక్కో. ఒకే ఒక్క కంటి చూపుతోనే పేపర్ మొత్తాన్ని స్కానింగ్ చేసేస్తాం. పేపర్ ఇవ్వడమే ఆలస్యం. కళ్ళన్నీ పక్కోడి పేపర్ వైపుకే వెళ్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సుమ్మారా